ఐరా యాడ్కొచ్చేవరే ఐరా హాయ్ చెప్పు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. అబ్బా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇంకా నేను చదువుకునే చిన్నప్పుడు చదువుకున్న బడికి అయితే వచ్చానమాట పాపని తీసుకొని, మా తమ్మునితో పాటు మా చోటుగాడిని కూడా తీసుకొని వచ్చానమాట. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి నేను చిన్నప్పుడు చదువుకునే బడి అనమాట. మరి ఇంకా 1 నుండి 5వ తరగతి వరకు చదువుకునేది ఈ బడి అనమాట. చాలా చేంజ్ అయ్యేది. అప్పట్లాగైతే అసలు ఏమీ లేదు. ఇంకా అప్పట్లాకైతే ఏం లేదు. నేను ఉన్నప్పుడు అయితే అన్నీ గడిపేశారు మేము చదువుకునేవి అయితే. ఇప్పుడు అన్నీ కొత్తగా కట్టారనమాట కదైరా. నీకు తెలుసా? నువ్వు కూడా ఈ బల్లని చదువుకో మమ్మీ. అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పు. అప్పుడు ఇండిపెండెన్స్ డే అని కూడా అన్నికి రాదు. అందరికీ జెండా పండుగ శుభాకాంక్షలు అని చెప్తుంటాం అనమాట మేము కదైరా. జెండా ఉప్పుగా మా పాపకి అయితే మా చోటుగాడు జెండా అయితే తీసుకొని వచ్చాడే మాత్రానికి. ఇంకా ఇక్కడైతే మాత్రానికి పిల్లలు బాగా రెడీ అయ్యి వచ్చారనమాట అందరు బడికి అయితే. ఇంకా మేము కూడా రెడీ అయ్యి అయితే చక్కని అయితే వచ్చాము. చిన్న పాపని అయితే ఇంటికాడ పెట్టించాము అమ్మ దగ్గర. ఎంతసేపు అవుతుంది అనుకోసానని ఇంకా మా అమ్మనోడు దోసుకు తీసుకొని వస్తుంది. ఐరక్ అయితే ఫస్ట్ టైం బడికి ఇంకా ఎక్కి ముందే జెండా ఎగిరేసేది అయితే చూస్తున్నది. ఎగిరేస్తున్నాం మేము అందరం కలిసి కదా ఐరా. ఏమైనా ఇంకా సార్ వాళ్ళు అయితే మాత్రానికి జెండాని అయితే రెడీ చేస్తున్నారనమాట. బాగా కడుతున్నారనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రానికి జెండా అనేది కడుతున్నారు. ఇంకా ఇవన్నీ ఈ పేపర్తోనైతే మాత్రానికి గంజి ఉడకబెట్టి ఆ తాళ్ళకి అయితే అంటించి ఆ పేపర్లు అతికిస్తుంటామన్నమాట. పూలు కలర్ఫుల్గా కనిపించాలని మేమైతే. పిల్లలైతే మాత్రానికి అందరు చాలా బాగా రెడీ అయ్యి వచ్చారే. ఇవన్నీ చూస్తుంటే మా చిన్నప్పుడు జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. చాలా బాగా జరుగుతుండే మేము చిన్నప్పుడు కూడా. ఓ మమ్మ హాయ్ చెప్పు హాయ్ చెప్పాలా. ఎబ్రి మమ్మీ ఐరా ఇట్లా పైకి పెట్టు, జెండా పైకి పెట్టు. అట్లా నేను ఒకటే కాదు రే చుట్టుగా, నువ్వు కూడా ఇదే బడి చదువుతుంది. ఇప్పుడు వేరే బడి పోతున్నాడు అనమాట. ఇక్కడ 5 వరకే కదా. కాచోటు నువ్వు చదువుకునేటప్పుడు కూడా ఇట్లా ఉందా? చేంజ్ అయ్యేది నా బడి. అంతా చేంజ్ అయ్యేదే. అందరికీ ఇంకొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా కాదు మనం చదువుకునేటప్పుడు అయితే వంట రూమ్ అది ఉండే. ఇవన్నీ అసలు రూములే లేకుండా ఎక్కడే కొత్తగా వచ్చేది వాళ్ళు. పట్టుకొచ్చాడు అందుకే మనసు.
మొత్తానికి అయితే జెండా ఎక్కడం అయితే అయిపోయింది అబ్బా. ఇంకా ఇప్పుడు ఈ లోపల అయితే మాత్రానికి మా చిన్నపాపలు అయితే ఆడ ఇడిచి వచ్చాము కదా, ఇంకా ఇంటికి అయితే పోతున్నాము. ఈమె కూడా ఏడుపు స్టార్ట్ చేసేదా మా పెద్ద పాప. ఏమి ఇంటి పోదమ్మా, ఏమి పోతాయి బడికాడ, నువ్వు కూడా పడి పోవాల్సిందనవే, కొంచెము ఓపుకుండాలా. పోదామా పోదాము. అయిపోయింది ఇంకా జెండా ఎగరేయడము. ఇంకా సార్ వాళ్ళు అయితే మాత్రానికి బాగా సపోర్ట్ చేశారే. అంటే మేడం టీచర్ అయితే మాత్రానికి సార్ని పర్మిషన్ అడిగింది అనమాట. ఇంకా పర్మిషన్ తీసుకొని అయితే నేను వీడియో అయితే తీశాను. ఇంకా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా. ఇంకో రా పోదాము. బాగా ఇంకొస్తే ఆయరక్క పిల్లల్ని చూసే బాగా సంబరము. ఇంకొకటి మేమైతే మాత్రానికి బడికాడికి అయితే పొయ్యి వస్తాం అనమాట. పొయ్యి వచ్చే తలకాయలు అయితే మా చిన్నమ్మ అయితే ఉండూరులో చిన్నమ్మ అయితే మాత్రానికి కన్నెచ్చని తీసుకొని వచ్చింది మాకు. ఇంకా ఐర పాపకు కూడా ఈ పాప ఐరకు పుట్టినప్పుడు కూడా కన్నెచ్చం అయితే తీసుకొని వచ్చిందనమాట. కాకపోతే అప్పుడు నేను ఊరి పోయేటప్పుడు వచ్చిండ్రి. ఇంకా అక్కడ ఇక్కడ సరిగ్గా ఉండలేదు కదా నేను. ఇంకా అప్పుడు సరిగ్గా అయితే వీడియోస్ అయితే తీయలేదన్నమాట. ఇంక ఇప్పుడైతే మాత్రానికి డెలివరీ అయిన తర్వాత కన్నెచ్చం వీడియోలు అయితే వస్తున్నాయి కదా, చూసి లైక్ చేయండి అబ్బా. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి మా చిన్నమ్మ అయితే మా కోసం తెచ్చిన చీర, పాపకు బట్టలు, అంటే చిన్న పాపకు బట్టలు, తర్వాతకి ఇంకా ఎప్పటిలాగే బెల్లము, ఉప్మా రవ్వ అవన్నీ తీసుకొని వచ్చిందనమాట. అయినా మా అమ్మ వచ్చాడు కదా, మా అమ్మ వచ్చారు కదా కదైరా, మనం జంటికి వచ్చింది కదా బాగా. హాయ్ చెప్పు సరే, ఇంకోసారి హాయ్ చెప్పు. దఫదాం దీంట్లోకి లోపల లైట్ వేసి అట్లా. ఇప్పుడు ఏమేమి తెచ్చానో చూపిస్తాను. నాకు తెచ్చిన చీర, పాపకి తెచ్చిన గౌను. ఆ సార్ అంత తొందర జరిగిపోయారు. అందుకోసమని ఈసారి అయితే ఎవరిని విడిచిపెట్టారు, అందరినీ తీస్తారు అనమాట. అప్పుడైతే ఊరికి ప్రయాణం అంటే మా చిన్నమ్మలు వచ్చి కన్నెచ్చం తీసుకొని వచ్చేది తెల్లు అనమాట. వాళ్ళు వస్తున్నారు, నేను నెల లోపల ఊరికి పోతున్నాను అనుకోసరే నేను అంత తొందరగా జరిపారు. అందుకోసమని ఈసారి ఇంకా ఎవరిని విడిచిపెట్టడం లేదు. ఇంకా ఇదైతే పాప తెచ్చిన గౌన్ అనమాట. పాప కూడా కలర్ బాగా ఉక్కుతుంది. అరే నువ్వు వేసుకుంటావా? ఇది చూద్దాందా, ఇది నీకేద్దాం పాపకేద్దామా? అమ్మ ఐరాకి సరిపోతుంది. ఐరా పాపకేద్దాంలే, నీకు వద్దు. పాపకేద్దామా? పాపకి పాపియ అవే. ఇంకా నాకు తెచ్చిన సీర అనమాట. ఇంకా ఈ సీర వచ్చేసి ఎందుకు వేసుకున్నానంటే ఇంకా ఆదివారం చర్చికి కూడా కట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది బాగుంది, అట్లా వచ్చి మోడల్ లేదు. నేను కొన్ని చర్చి వేద్దాం కొంతమంది కట్టినప్పుడు చూసింది అనమాట. ఈ సీర ఆడ దొరకలేదు. మా చిన్నమ్మ నీకు కూడా చెప్పలేదు ఇటువంటి ఈ సీర ఆగి మా అమ్మ కట్ట ముందు నాకే బాగా నచ్చింది, బాగున్నది అనమాట. ఇది ఇంకా ఎప్పట్లాగే ఇంకా ఆకులు, ఒక పేడి పసుపు అనమాట, పసుపు సీటి. ఈ మా రేపు కాలం కావుకైతే మాత్రానికి ఎండాకాలం కొద్ది ఎక్కువ ఉన్నదన్నమాట వేడి. ఇంకా ఈ బెల్లం, ఏమైనా అవి వెనక పెట్టు సుజ, ఆకులో ముందుకు పెట్టి అవి వెనక పెట్టుకో. ఇంకెప్పటిలాగే ఆకులో ఒక పేడి పసుపు. ఏమైరా ఆకు తింటావా? కూర్చొచ్చింది ఐరాకి ఇట్లా దంచేది బాగా ఇంట్రెస్ట్. ఐరా థావా థావా. ఐరా మెదుగానే మెదుగుతున్నది ఆడ. ఐరా అమ్మాయిడి ఇంకా దంచు, ఇంకా దంచు, దంచు, దంచు. ఈ చేత ఆ చేత అయిపోయినాయిరా. ఇటు చూడే చాలా ఇంకా ఉండిలే ఇంకా చూడమ్మా, నువ్వు చూడు బాగా మెత్తగా తెచ్చేవిలేరా. ఆకలే పెట్టుకో.